వదిలే కానీ మందు అనేది దానివల్ల చాలా ఘోరమైన పరిస్థితులు. అంటే ఎందుకు అలవాటైంది? అంటే చాలా సంవత్సరాల నుంచి తీసుకున్నాము. అంటే మొదటిసారి ఎందుకు ఎందుకు మందు ట్రై చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇక అప్పుడు ఊర్లో వ్యవసాయం పని చేసినప్పటి నుంచి మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక దాన్ని అలాగనే బ్యాచ్ చేసుకున్నాము. అట్లనే మనకు నడిచిపోయింది. తర్వాతకి మ్యారేజ్ అయినాక ఒక 5-6 సంవత్సరాల దాకా తీసుకున్నాము. దాని తర్వాత అబ్బాయి తర్వాత కొంచెం ఇక మనకు దీనివల్ల తీసుకుంటే ఒక టైమింగ్ అనేది లేదు, ఏం లేదు. ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో ఇక ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం చేసిన ఆదాయం కూడా ఏమున్నా దీనికే వెళ్ళిపోవడం. ఇంట్లో ఎంతవరకు వెళ్ళిపోతుంది? మామూలుగా మనం ఉదయం నుంచి స్టార్ట్ చేసేది మందా. ఉదయం నుంచి స్టార్ట్ చేసేది మనం పొద్దుంతా పని చేసిన పైసలు కూడా అవి కూడా సరిపోకపోయేది. ఇంటికి వెళ్తే వెళ్ళేది, లేకపోతే ఇంటికి కూడా వెళ్ళకుండా తాగేది. ఇలాగా వెళ్తే వెళ్ళేది. ఒక 500 అట్లా 1000 రూపాయలు వెళ్ళినా కూడా మళ్ళీ ఉదయం మళ్ళీ దాంట్లోకి వెళ్ళి తీసుకొని మళ్ళీ పరిగెడడం పోవడం అలాంటివి జరిగేది. ఈ వెనకకి తిరిగి చూస్తే ఇంట్లో పరిస్థితులు మనకి ఇదేంద్ర జీవితం అనేది ఆలోచిస్తే ఏం లేకుండా ఖాళీగా లేదు. ఇక ఇలాంటిది అప్పులైతే ఏం లేదు, కానీ ఉన్న సంపాదన అంతా ఖర్చు అయిపోయింది. మనం ఏ రోజు దొరికితే పని చేసినాం అనుకో, ఒక రోజు ఒక కాడ పని చేసుకుంటే మన కూలి మీద ఇంకొక 500 అట్లా ఎక్స్ట్రా మన కష్టాన్ని బట్టి మాట్లాడుకొని ఒక రోజు అయిపోయింది అనుకో, మన కూలి రాగా ఎక్స్ట్రా ఒక 500 ఇచ్చినాయి అనుకో, ఈ 500 పోతాయి, కూలి పోతాయి. మళ్ళీ తెల్లారి మనకి ఏం పని దొరకకపోయింది అనుకో, ఉన్నాయి ఏమన్నా మిగిలినాయి అనుకో, వీటినే మళ్ళీ దీంట్లోకి వెళ్ళి తీసుకొని మళ్ళీ దారి పట్టడం. మరి ఏం దొరకకపోతే ఖాళీగా సపరేట్ దగ్గర కూర్చోవడం. మీ అబ్బాయి ఏదో చెప్పాడు అన్నారు, మీ పిల్లలు ఎలా చెప్పారు మీకు? మా అబ్బాయి ఎలా అంటే ఈ మనం తాగేసి వచ్చి ఓ రోజు మనం పనికి పోకుండా పడుకొని ఇంట్లో చిన్న గొడవలు. అలా మా అబ్బాయి ఏం చేసిండంటే, డాడీ ఇది తాగడం వల్ల నీకు ఏం ఉపయోగం, ఇది బంద్ చేసుకుంటే నువ్వు మంచిగా ఉంటావు, నేను మంచిగా ఉంటావు, మమ్మీ మంచిగా ఉంటావు. ఏ ఏజ్లో చెప్పాడు అబ్బాయి చెప్పిన ఏజ్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి ఆయనకు అర్థమవుతుంది. 6-7 సంవత్సరాలు. ఇప్పుడు ఆయనకు 7 నడుస్తున్నాయి. 2 సంవత్సరాల ముందు జరిగింది. 2 సంవత్సరాల ముందు చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు, మందు తాగొద్దు డాడీ, తాగితే డబ్బులు ఖర్చు అనవసరంగా, అలాంటిది ఒక 2-3 సార్లు చెప్పేసాడు. చెప్పిన తర్వాత ఇక మనకు కూడా లాస్ట్గా పోయిన రాఖీకి నేనుగా కొంచెం నాకు కూడా కొంచెం పానం బాగలేకుండే, దీనివల్ల ఫుడ్ తినకపోవడము, ఇక అలాంటిది మనకు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఒంట్లో శక్తి లేదు. ఇప్పుడు పని చేద్దామంటే బాడీ షేక్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. ఏం మంది తాగేవాళ్ళు మామూలుగా అంటే ఎక్కువ శాతం ఓసి ప్లస్ ఐదు. అంటే చీప్ లెక్క అది చీప్ కాదు, ఓకే. ఇక అలాంటి ఆ మందు తాగేది. కాకపోతే ఏంటంటే ఇక నేనే కొంచెం నాకు అన్నం తింటున్నప్పుడు పొరపోయినప్పుడు మందు తాగినా, పొరపోతే కొంచెం ఇన్ఫెక్షన్ కింద వచ్చేసింది ముక్కులో. ఇక ఆ దెబ్బతోటి ఇక అన్నీ ఆలోచించుకుంటే మనం చేసిన కష్టము మనకు ఫలితం లేకుండా పోతుంది, ఆరోగ్యం ఇంట్లో భార్య పిల్లలు సంతోషంగా లేకుండా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మనకి ఇది ఎందుకు, ఇది వద్దు అనుకొని చెప్పేసి వెంటనే మానేయగలిగారా? వెళ్ళిపోయాను వెంటనే. ఇక్కడి నుంచి ఒక 4 రోజులు వెళ్ళిపోయాను. మీ అత్తగారింటికి వెళ్ళిపోయాను. హైదరాబాద్ నుంచి వేరే ఊరు మా అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత మా తోడలుడు సడుకుడు ఆయన కూడా చాలా తాగేవాడు. ముందు ఆయన తీసుకున్నాడు. దాని తర్వాత చిన్నగా ఆయన ఒక్కొక్కరిని మార్చుకుంటా. ఎలా ఆపడం ఆయన కొంచెం దీనికి ఏదో ఆయుర్వేద ఏదో ఉంది. మీరు తీసుకున్నారా? ఆయన ఫస్ట్ తీసుకున్నాడు.
ఆయన తీసుకున్న తర్వాత ఆయన చిన్న చిన్నగా మార్చి ఆయన మార్పు తెచ్చుకొని ఆయన సొంతంగా ఆయన వ్యవసాయం చేసుకోవడము, ఏదో ఒక వ్యవసాయం చేసుకుంటా ఆయన పూర్తిగా దేని నుంచి దూరం అయిపోయాడు. ఎన్నాళ్ళు వాడారు మందు అది? ఆయన వాడాడు ఒక 2 సంవత్సరాల దాకా అట్లా వాడాడు. మీరు? నేను 2 సంవత్సరాలు ఏం లేదు, ఒక నెల రోజులే. ఎట్లా వాడేదా మందు? అది మా అన్నయ్య ఇక వెళ్ళాను, మా మిస్సెస్ ఫోన్ చేసింది, ఈయన దీంట్లో నుంచి ఇక ఇది వద్దనుకుంటుండు అంటే ఇంకా చాలా మంచిదే, మీరు ఉన్న ఫలంగా వచ్చేసేయండి అని అనగానే మేము బయలుదేరేసి మొబైల్ దిగేసి నైట్ బయలుదేరి ఆ నుంచి ఉదయం మా సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పోయేవారికి ఇక ఆయన తెచ్చి ఎప్పుడో పెట్టిండు. ఇక పోయి అది అంటే ఎలా తీసుకునేవాళ్ళు, దేంతో తీసుకునేవాళ్ళు? ఏం లేదు, ఆయన మామూలుగా అది పసరలాగానే ఉంది, గ్లాసులా కలిపి పెట్టాడు. కలిపి పెట్టేసి కొన్ని మన కండిషన్లు అడిగాను. ఇది ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది అంటే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. మరి అది మనం తీసుకున్నామంటే మళ్ళీ దీని జోలికి వెళ్ళకూడదు. అలాంటివి ముందే ఆపేసి కండిషన్లు అడిగాడు. అడిగిన తర్వాత అన్న నాకు ఇది వద్దనుకుంటున్నా, ఈ మందుకు మనం బానిస బతుకు మనకు వద్దు, నేను తీసుకుంటాను అని అనగానే అది నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసులో లోపల నుంచి నువ్వు మానేసుకుంటున్నాను నువ్వు ఫిక్స్ అయినావు అంటే నేను ఇది నీకు ఇచ్చేస్తా. లేదు నాకు వద్దు, నేను ఇలాగనే తాగేసి నేను నా జీవితం ఇలాగనే గడుపుతాను అనుకుంటే అది నీ ఇష్టం అన్నట్టు. లేదన్నా నేను రిస్ట్రిక్షన్ తీసేసుకున్నా, నేను వద్దనుకొని నేను వచ్చేసిన, నాకు వద్దు అని చెప్పేసాను. కానీ గతం ఆయన మనకు కలిపి రోజుకి ఎన్నిసార్లు? లేదు, ఒకటే రోజు ఉదయం పరిగడుపునే తీసుకున్నాం. ఒకటే రోజు. దాని తర్వాత ఒక 30 బిళ్ళలు ఉంటాయి, అంటే మామూలుగా మెడిసిన్ కాదు, దాంట్లోనే తయారు చేసి. ఎప్పుడు వేసుకునేవాళ్ళు? 5 రోజు పొద్దున్నే పరిగడుపున వేసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం అనిపించిందా? ప్రాబ్లం ఏం లేదులే, కానీ మనకు ఒక 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 రోజంతా మోషన్స్ తాగాలి అనిపించడం అలాంటివి ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకైతే ఇక మనం ఇంతకుముందు తీసుకున్న ఈ ఆల్కహాల్ కానీ ఏదైనా కానీ మన బాడీలో మొత్తం ఏం లేకుండా క్లియర్ అయిపోయింది. మనకు ఆకలి అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఆకలి వేసేది కదా? అంతకుముందుకు ఆకలి ఎక్కడిది, మనకు పొద్దున్న లేస్తే ఇదే పోవాలి, తాగాలి, కథం పని దొరికితే పని చేసుకోవాలి, పని మీదనే చేస్తూనే ఉండాలి. కాదు అట్లా పోయి వేస్తూ ఉండాలి, వచ్చి పని చేస్తూ ఉండాలి. అది చెప్పేసిన అన్న నా మనస్ఫూర్తిగా నేను తీసుకుంటున్నా, నాకు వద్దని చెప్పేసినాక తర్వాత ఇచ్చేసింది. ఒక 20 రోజుల్లో ఏమో అవి వేసుకున్న తర్వాత అక్కడనే ఒక నెలంతా అన్నే ఉన్నా. అప్పుడు ఏమైనా అంటే మందు వైపు వెళ్ళాలని అట్లాంటి మనకు ఏం ఫీలింగ్ వెంటనే మానేయగలిగారు? వెంటనే మనకు చూసినా తాగాలనిపించడము అది మనకు ఏం లేదు దాని జోలి. ఆ నెల రోజులు ఏం చేశారు? పనులు చేశారు ఏమైనా? పనులు అంటే ఇక మామూలుగా అక్కడ పని చేసి చిన్న పని. బాడీలో ఏమైనా తేడా చూపించడం? బాడీలో తేడా అనేది అంటే కొంచెం షివర్ అవుతుంది, నొప్పి లాంటిది ఉంటాయి. అంటే వెంటనే బాడీ తట్టుకోలేదు. ఎందుకంటే మనం పని చేస్తా బాడీ కొంచెం అలసటగా ఉంటే మనం అప్పుడప్పుడు అది తీసుకుండేది కదా, ఎక్కువ శాతం తెలియదు. ఇక దీనికి మనకు ఏమున్నా ఫుడ్ ఒకటి తీసుకోవడము, ఫుడ్ తీసుకోవడం. పని చేస్తే కొంచెం ఒళ్ళు నొప్పులు వస్తాయి. నొప్పులు అంటే అప్పుడేమో తాగినప్పుడేమో అలవాటు ఉన్నప్పుడేమో పని చేస్తే ఇది వేసుకుంటే కొంచెం నొప్పులు అనేది మనకు అనిపించదు. అలా కొంచెం ఇక చిన్నగా అలవాటు అయిపోయింది. పూర్తిగా అది ఎవరన్నా మనకు దాని గురించి తీస్తే తప్ప మనకు దాన్ని తెలిసేది తప్ప దాని మీద మన కాన్సెప్ట్ అసలు ఉండదు, తెలియదు అసలు. నెల రోజుల తర్వాత మీరు మొత్తం బంద్ చేసి మొత్తం అది ఇక నెల తీసుకున్న రోజు నుంచి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. సంవత్సరంలో ఎప్పుడు అస్సలు దాని గురించి ఇప్పుడు పక్కన వాడు ఎవడైనా తీసుకుంటా అంటే మనకు దాన్ని చూస్తే మనకు ఒక రకంగా ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఎందుకురా బాబు ఇది జీవితం, ఇది ఇలాంటిది ఆగి ఇట్లాంటిదే చాలా పరిస్థితులకు ఘోరమైన పరిస్థితులకు దారి తీస్తుంది.
సర్లే ఇక మరి ఏం చేస్తాం ఇప్పుడు కర్మ. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ మీలాగే ఆలోచించి వస్తే వారిని కూడా మీరు అలా తీసుకెళ్తారు, హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే దానికి మనసు వాళ్ళ లోపల నుంచి మనసు నుంచి ఇది తీసుకున్నాం అనేది కాదు, ఇది దీనివల్లనే కాదు, దీనివల్లనే కాదులే కానీ అది కొంత మనం కూడా మనలో కూడా ఉండాలి. ఉండాలి. ఎందుకంటే మనలో ఉంటేనే ఏదైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఒకటి మనకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, వేసుకోేది ఎమ్మటే తగ్గిపోతుంది అని అంటే అది వేసుకోకుండా కానీ మనకు తగ్గిపోతుంది. అలా చెప్తారన్నమాట. దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు అది అని అన్నాడు అనుకో, ఇది దీనివల్ల ఉపయోగం లేదు కాబట్టి మనం ఏందనేది మన మనసులో అనేది మనకు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి అప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ పరిస్థితులు అంటే ఇప్పుడు చాలా బాగున్నది మనకు. ఎందుకంటే ఇప్పుడు మనకేమన్నా చేసుకున్నది మిగులుతుంది, చక్కగా మన ఇంటికి వెళ్తుంది, సంతోషంగా మంచిగా హాయిగా ఇంట్లో ఉన్నదో లేదో శుభ్రంగా మంచిగా ఫ్యామిలీ